ఎంఎంఆర్ వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లలకు ఆటిజం వస్తుందా? లాస్ట్ 3 days లో నన్ను ఒక 5 mothers ఓపీడీలో అడిగారు. హాయ్, ఐఎమ్ డాక్టర్ కారుణ్య, పీడియాట్రిషియన్ ఫ్రమ్ సైనిక్పురి. ఆటిజం అనేది జెనెటికల్లీ వస్తుందే కానీ ఏ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రాదు. మరి దీన్ని ఎంఎంఆర్ వ్యాక్సిన్ కి ఎందుకు రిలేట్ చేశారు అని అంటే, ఇండియాలో దాన్ని అరౌండ్ 9 months ఇస్తాం అండ్ యుఎస్ లో అరౌండ్ 12 to 15 months. కిడ్స్ కి అదే ఏజ్ లో సోషల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ర్యాపిడ్ గా డెవలప్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ ఆటిజం ఉన్న కిడ్స్ లో ఈ సోషల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంత డెవలప్ అవ్వవు. 1998 లో ఒక సైంటిస్ట్ 12 మంది ఆటిజం ఉన్న పిల్లల్ని అబ్జర్వ్ చేసి ఎంఎంఆర్ వ్యాక్సిన్ వల్లనే వాళ్ళకు ఆటిజం వచ్చిందేమో అని ఒక ఇంటర్నేషనల్ జర్నల్ లో పబ్లిష్ చేశాడు. ఇదే పాత స్టడీని చాలా మంది పేరెంట్స్ బిలీవ్ చేసి ఎంఎంఆర్ వ్యాక్సిన్ తీసుకోక మీజిల్స్ అవుట్ బ్రేక్స్ అనేవి ఇప్పుడు చాలా పెరిగిపోయాయి. ఈ ప్రాపగాండా అండ్ మిత్ ని డిస్ప్రూవ్ చేయడానికి చాలా మంది సైంటిస్ట్ అండ్ డాక్టర్స్ 1.2 million కిడ్స్ లో స్టడీ చేసి ఎంఎంఆర్ కి ఆటిజం కి ఏమీ సంబంధం లేదని ప్రూవ్ చేశారు. సో పేరెంట్స్ నెక్స్ట్ టైం మీరు ఎంఎంఆర్ వ్యాక్సిన్ తీసుకోవడానికి హెసిటేట్ అవ్వకండి. థ్యాంక్ యూ.